కుమార్ గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం, జోహార్ జోహార్ అదేవిధంగా జైరాబాద్ నుంచి జంగం గోపి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెద్దపల్లి నుంచి ఉషాదాసరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. अमर रहे मानवर कांसी राम जी, हमारा है अमर रहे मानवर कांसी राम जी, हमारा है बहुजन समाज पार्टी जिंदाबाद, जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद साधिस्तं साधिस्तं में साधिस्तं बानिस बతుకులు మార్చేసం మార్చేసం में మార్చేసం महात्मा फूले बाबा साहेब कांशीराम धर्मం పాటిస్తాం గుండెల నిండుగా ఏనుగే ఉండగా విజయం సాధిస్తాం మేము దినగని వీరులమై కొత్త చరిత్రను నిర్మిస్తాం నీ జెండను చేపట్టి ఈ దేశాన్ని లేస్తాం జయ హో बहुजन समाज पार्टी जय हो जय भीम जय भीम। ఒక్కసారి రెండు చేతులు ఎత్తుండ్రు, అందరు లేచి రెండు చేతులు ఎత్తుండ్రు. కేసీఆర్ కు కనిపించాలి. తెలంగాణ భవన్, గాంధీ భవన్, బీజేపీ భవన్ వీళ్ళందరికీ తెలవాలి. అమ్ముడు పోయేది లేదు, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఏనుగు మీద ప్రగతి భవన్ పోవుడే, బహుజన రాజ్యం స్థాపించుడే. అవునా మిత్రులారా? మరి ఉపాధ్యక్షులు పెద్దలు దయానంద్ గారు మరి అభ్యర్థులను పరిచయం చేసుకోమని అన్నారు. మరి లిస్టులో మొదటి నా పేరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నన్ను మన జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యురాలు బెంజీ కుమారి మాయావతి గారు నన్ను 001 సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. బెంజీ కుమారి మాయావతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా 3 లక్షల మంది సిర్పూరు ప్రజల సమక్షాన, అదేవిధంగా 3,99,00,000 మంది బహుజనుల పక్షాన బెంజీ కుమారి మాయావతి గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న మిత్రులారా. జై భీమ్, జై కాంశీరామ్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మరొక అభ్యర్థి తాండూరు నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్ ముదిరాజ్ గారు. అలాగే నల్గొండ దేవరకొండ నుంచి వెంకటేష్ చౌహాన్ గారు. అలాగే కరీంనగర్ చొప్పదండి నుంచి. మిత్రులారా, ఈరోజు మన పాలేరు నియోజకవర్గం నుంచి అల్లిక వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు మన అభ్యర్థిగా. అలాగే నకరికల్ నుంచి మేడి ప్రియదర్శిని గారు, వారు అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.
అలాగే వైరా నుంచి బోధ్ రాంబాబు నాయక్ గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి నిర్వహిస్తున్నటువంటి నాతోటి మిత్రుడు ప్రధాన కార్యదర్శి అయినటువంటి బోడపాటి ఈశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మరొక్క అభ్యర్థి అయినటువంటి ధర్మపురి నియోజకవర్గం నుంచి నత్త విజయ్ కుమార్ గారికి స్వాగతం. అలాగే వనపర్తి నుంచి చెన్నరాములు ముదిరాజు గారు, అలాగే మానకొండూరు నుంచి నిషాని రామచంద్ర గారు మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మిత్రులారా. అలాగే కోదాడ నుంచి పిల్లుట్ల శ్రీనివాస్ గారు మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే నాగర్ కర్నూలు నుంచి కొత్తపల్లి కుమార్ గారికి స్వాగతం. అలాగే ఖానాపూర్ నుంచి బన్సీలాల్ రాథోడ్ గారు పోటీ చేస్తున్నారు మిత్రులారా. అలాగే ఆందోళన అసెంబ్లీ నుంచి ముప్పారం ప్రకాష్ గారు, అలాగే సూర్యాపేట నుంచి ఒట్టే జానవ్ శ్రమతో వీరి అందరినీ కూడా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపాలి అని ఒక కఠోరమైన దీక్షతో వారు ఉన్నారు. కాబట్టి ఒకసారి అందరూ అభివాదం చేసి మీ అందరికి కూడా వికారాబాద్ క్రాంతి కుమార్ గారు కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను.